ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్, ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్. అంటే తన నమ్మిన సిద్ధాంతం, తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం అడ్డొచ్చినా, ఎంత ఆశ చూపించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచు కూడా పక్కకు జరగరు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యూ శేఖర్. నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్, బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాజ్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. 25 సంవత్సరాలు అయిందంటే నాకే నమ్ముద్దయట్లేదు. నేను ఎన్నాళ్ళు శేఖర్ నాకు జూనియర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ హీ సీనియర్, 1 year సీనియర్ టు మీ. వాజ్ జస్ట్ టాకింగ్ టు మీ అబౌట్ దాట్. సో 25 సంవత్సరాలు అలాగే ఉన్నాడు, అలాంటి సినిమాలే తీశాడు. అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ లైక్ దాట్. కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమ్ముల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. దెన్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. అంటే అల్ట్రా నియో రిచ్ ప్రపంచం, అందులో నాగార్జున గారు, అల్ట్రా పూర్ ప్రపంచం, అందులో ధనుష్. ఏమీ చెప్పకుండా, సినిమా కథ గురించి ఏమీ చెప్పకుండా ఆ రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. రియల్లీ వాజ్ ఇంట్రీగ్డ్ బై వాట్ ద ఫిల్మ్